2004 నుంచి 2014 వరకు 24,91,870 గృహాలు పేదలకు నిర్మించి ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీనికోసం పెట్టిన ఖర్చు 9,075 కోట్ల రూపాయలు. రాజీవ్ స్వగృహ కింద 1,621 కోట్ల వ్యయంతో 12,089 ఇండ్లు, రాజీవ్ గృహకల్ప కింద 392 కోట్లతో 37,217 గృహాలు నిర్మాణమైనట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో జేఎన్యూఆర్ఎం కింద 46,519 ఇండ్లు, వాంబే పథకం ద్వారా 6,608 ఇండ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో 43,29,124 ఇండ్లు బలహీన వర్గాల కోసం నిర్మించబడ్డాయి. ఈ లెక్కన చూస్తే ఈ రాష్ట్రంలో అసలు ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదు, కొత్తగా ఇల్లు కట్టించాల్సిన అవసరమే ఏర్పడకూడదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమకు ఇల్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. దీన్ని బట్టి తేలుతున్నది ఏమిటంటే ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్లు ఇండ్ల నిర్మాణం కాలేదన్నది అసలు వాస్తవం. అదే సమయంలో ఆ ఇండ్ల కోసం వెచ్చించబడినదిగా చెప్పబడుతున్న ప్రజాధనం అవినీతి పరుల జేబుల్లోకి చేరిందన్నది కూడా అంతే వాస్తవం. ప్రజల ప్రాథమిక అవసరం నెరవేర్చాలని ప్రారంభమైన గృహ నిర్మాణ పథకం లక్ష్యం మారిపోయి పార్టీల కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టే పథకంగా మారింది. ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి అవినీతిని విచారిస్తే అనేక నిజాలు బయటపడ్డాయి. ఎన్ని ఇండ్లు నిర్మించామని చెప్పి బిల్లులు ఎత్తారో అన్ని ఇండ్లు ఈరోజు ఈ రాష్ట్రంలో లేవు. గ్రామంలోని కుటుంబాల సంఖ్య కంటే ఇండ్లు ఎక్కువ మంజూరు చేయించుకుని బిల్లులు కాజేసిన సంఘటనలు కోకొల్లలు. మంథెన నియోజకవర్గంలో కుటుంబాల సంఖ్య కన్నా 40% అధికంగా ఇండ్లు మంజూరు కావడం, వాటికి బిల్లులు కూడా చెల్లించబడటం అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. పాలకులు అధికారులు విలాకతే విశృంఖలంగా పాల్పడ్డ అవినీతిపై అప్పటి ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రజాధనం దోచేయబడిందని ఎంక్వైరీలో వెల్లడైంది. దీంతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది. 2004-2014 మధ్యకాలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంలో అవినీతికి సంబంధించి 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 122 మంది అధికారులు, 113 మంది మధ్యదళారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు, 3 సింగిల్ విండో చైర్మన్లు ఈ అవినీతిలో భాగం పంచుకున్నట్టు గత ప్రభుత్వమే తేల్చింది. 1,94,519 మంది అనర్హులు ఇల్లు పొందినట్టు తేలింది. ఈ అనర్హుల్లో 1,04,000 మందికి 235.90 కోట్ల రూపాయలు చెల్లించారు. 512 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులను ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 140 మందిని సస్పెండ్ చేశారు. వీరిలో 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయి. 2.86 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. సమైక్య రాష్ట్రంలో విస్తృత స్థాయిలో జరిగిన ఈ అవినీతి వివరాలు పూర్తిగా బయటకు రావాలనే ఉద్దేశంతో మేం ప్రభుత్వంలోకి రాగానే 2014 జూలై 26న సిబిసిఐడి విచారణకు ఆదేశించాం. విచారణ కొనసాగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతిపై విచారణ జరుగుతున్న సందర్భంలో నిజంగానే ఇండ్లు కట్టుకున్న పేదలకు అన్యాయం జరగవద్దని మేం భావించాం. అందుకే ఇందిరమ్మ ఇండ్లపై సర్వే చేసి వాస్తవంగా ఇండ్లు కట్టుకున్న వారిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించాం. రెవెన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటించి 1,19,000 మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారని, 2,46,170 మంది నిజంగానే ఇండ్లు కట్టుకుంటున్నట్లు తేలింది. ఇందులో 56,059 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 2,04,000 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వీటికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు 369.48 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇందిరమ్మ ఇండ్లన్నీ పూర్తయిన తర్వాత 1,159.85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
వీటిని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2014కు ముందు మంజూరై ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తున్నదనే వాస్తవాన్ని సభ ముందు ఉంచుతున్నాను. ప్రజా పోరాటం ద్వారా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో పేదల నిజమైన అవసరాలు తీర్చే విధంగా గృహ నిర్మాణ పథకాన్ని రూపొందించాలని, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా దాన్ని అమలు చేయాలని సంకల్పించాం. ఒక్క గదిలో కుటుంబ సభ్యులంతా కలిసి నివసించాల్సి రావడం చాలా ఇబ్బందికరం. ఇటువంటి ఇంట్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వర్ణనాతీతం. ఈ పరిస్థితి ఉండకూడదనే ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చాం. ప్రభుత్వం కొంత ఇచ్చి లబ్ధిదారులు కొంత సమకూర్చుకుని ఇల్లు నిర్మించుకునే పద్ధతికి మా ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది. లబ్ధిదారుల మీద ఒక్క పైసా భారం పడకుండా ఉండే విధంగా ఈ పథకం రూపొందించాం. ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాల గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చు గతంలో ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు పెరిగింది. 560 చదరపు గజాల విస్తీర్ణంలో, చదరపు అడుగుల అధ్యక్ష గజాలు కాదు, చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రామాల్లో 5,04,000 రూపాయలు, పట్టణాల్లో 5,30,000 రూపాయలు, జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించాం. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణం కోసం చేసే వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వివిధ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం కావాల్సిన 17,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చుకున్నదని సభకు తెలియజేస్తున్నాను. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 1,433 కోట్ల రూపాయలు కేటాయించాం. కేంద్రం నుంచి కూడా గృహ నిర్మాణ పథకాలకు 333 కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1,766 కోట్ల రూపాయలు సమకూర్చగా హడ్కో గత ఏడాది 3,344.76 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 12,549 కోట్ల రూపాయలు, మొత్తం 15,893.76 కోట్ల రూపాయలు అందించడానికి అంగీకరించింది. మొత్తం 17,660.40 కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయని ఈ సభకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చే నాటికి గత ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం కోసం 11,000 కోట్లు ఖర్చు చేస్తే 2.5 ఏళ్లలోనే 17,660 కోట్లు కేటాయించాం. బలహీన వర్గాల గృహ నిర్మాణం విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని లోతుగా విశ్లేషిస్తే పేదలకు జరిగిన మేలు పెద్దగా లేదని అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇచ్చిందన్న పేరే కానీ భారమంతా బలహీన వర్గాలపైనే పడింది. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు కన్నా లబ్ధిదారులు పెట్టుకున్న ఖర్చే ఎక్కువ. గృహ నిర్మాణ పథకాలకు మొదటి నుంచి గమనిస్తే ఇదే విషయం నిరూపణ అవుతుంది. 1974 ప్రాంతంలో హట్టింగ్ స్కీమ్ గుడిసెల పథకం అమల్లో ఉండేది. అప్పుడు గుడిసె నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన మొత్తం 400 రూపాయలు. 1978 వచ్చే నాటికి సెమీ పర్మనెంట్ హౌస్ స్కీమ్ కింద 1000 రూపాయలు ఇచ్చారు. 1983లో పక్కా ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ప్రభుత్వం కొంత సబ్సిడీగా ఇస్తే మిగతా ఖర్చంతా లబ్ధిదారుడే భరించే పద్ధతి అమల్లోకి వచ్చింది. 1983లో గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి నిర్ణయించిన ఖర్చు 6,000 రూపాయలు. ఇందులో 2,750 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. బ్యాంకు రుణం రూపంలో 3,000, వాటా ధనం కింద 250 రూపాయలు, మొత్తం 3,250 రూపాయలు భారం లబ్ధిదారుడు భరించాలి. అంటే ఇంటి నిర్మాణ ఖర్చులో 54% లబ్ధిదారుడు భరిస్తే ప్రభుత్వం భరించింది కేవలం 46%. రాను రాను లబ్ధిదారుడి మీద భారం పెరుగుతూ పోయింది. 2004 సంవత్సరంలో యూనిట్ కాస్ట్ 22,500 రూపాయలు. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 7,000 రూపాయలు, లబ్ధిదారుడు భరించింది 15,500 రూపాయలు. అంటే లబ్ధిదారుడు భరించింది 68.8% కాగా ప్రభుత్వం భరించింది కేవలం 31.2%. 2014లో నిర్ణయించిన యూనిట్ కాస్ట్ 70,000 రూపాయలు. దీనిలో ప్రభుత్వ సబ్సిడీ 20,500 రూపాయలు, లబ్ధిదారుడు భరించింది 49,500 రూపాయలు. అంటే లబ్ధిదారుడి మీద పడిన భారం 70.7% అయితే ప్రభుత్వం భరించింది
కేవలం 29.3%. ఇక ఎస్సీలకు 1 లక్ష రూపాయలతో, ఎస్టీలకు 1,05,000 రూపాయలతో ఇల్లు కట్టించామని గత ప్రభుత్వం చెప్పుకున్నది. కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా ఇదే విధంగా ఎక్కువ భారం లబ్ధిదారుల మీదే పడింది. ఎస్సీల విషయంలో ఇంటికి 1 లక్ష రూపాయల యూనిట్ కాస్ట్ అయితే అందులో ప్రభుత్వం భరించింది కేవలం 20,500 మాత్రమే. మిగతా 79,500 రూపాయలు భారం లబ్ధిదారుడి మీదే పడింది. అంటే ఎస్సీ లబ్ధిదారులు 79.5% భరిస్తే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కేవలం 20.5% మాత్రమే. ఎస్టీల విషయంలోనూ ఇదే విధానం అమలైంది. 1,05,000 యూనిట్ కాస్ట్ లో లబ్ధిదారుడి మీద వేసిన భారం 84,500 రూపాయలు అయితే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 20,500 రూపాయలు. అంటే 80.47% భారం ఎస్టీ లబ్ధిదారుడి మీద పడితే ప్రభుత్వం పంచుకున్న భారం కేవలం 19.53%. 1983 నుంచి 2014 వరకు గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజలు తమ ఇంటి కోసమైన ఖర్చులో 72% తామే భరిస్తే సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చింది కేవలం 28%. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇట్లుంటే పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులపై పడిన భారం మరింత ఎక్కువ. 1983 నుంచి 2014 వరకు పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులపై పడిన భారం 90% కాగా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ 10% మాత్రమే. మొత్తం మీద చూస్తే ప్రజలే ఎక్కువ భారం మోసి ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వాలు కట్టిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం అర్థం చేసుకోలేకపోయిన పేదలు తమకు ఇల్లు కట్టిస్తుందనే ఆశతో ముందుకొచ్చారు. ఎక్కువ భారం వారే మోసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అసలుకు మిత్తి కూడా తోడై మోయలేని భారంతో పేదలు దిక్కుతోదని స్థితిలో పడిపోయారు. బ్యాంకు రుణాలు వసూలు చేయడం కోసం ప్రభుత్వాధికారులు వారి ఇంటి దర్వాజాలను ఊడదీసుకుపోవడం, అధికారులు వస్తున్నారంటేనే ప్రజల ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడం లాంటి సంఘటనలు ఎన్నో మనమంతా చూశామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గృహ నిర్మాణ పథకం పేదలకు నిల్వనీడ కల్పించాల్సింది పోయి వారిని రుణగ్రస్తులను చేసి అవమానాలు చేసే పథకంగా మారింది. ఇటువంటి కష్టం ఇక మీద ప్రజలకు కలగకూడదనే మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో 1 పైసా భారం కూడా పేదలపై వేయకుండా 100% ప్రభుత్వ ఖర్చుతోనే ఇంటిని నిర్మించి ఇస్తున్నాం. ఈ సందర్భంలో సభ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకం అవినీతి పరుల పాలైతే మునుపటి కన్నా ఎక్కువ మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. అవినీతికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించింది. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగేలా విధి విధానాలు రూపొందించాం. ఇదివరకటి మాదిరిగా ఇన్ఛార్జ్ మంత్రి కోటా, ఎమ్మెల్యే కోటా అనే కోటా పద్ధతిని రద్దు చేశాం. దీని ద్వారా రాజకీయ జోక్యాన్ని సమూలంగా నివారించాం. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే గ్రామాల్లోని లబ్ధిదారులను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తున్నది. మొదట దరఖాస్తులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత గ్రామ సభలో ప్రజల మధ్య చర్చించి ప్రజల ఆమోదంతోనే లబ్ధిదారులను ఎంపిక చేసే పద్ధతిని పాటిస్తున్నాం. గ్రామానికి మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం తగిన నాణ్యతా ప్రమాణాలతో జరగాలి. ప్రభుత్వం ఆశించిన ఆదర్శం నెరవేరాలి. ఇందుకోసం నిర్మాణ సామర్థ్యం, అనుభవం ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు ఇళ్ల నిర్మాణాన్ని అప్పగించాలని కలెక్టర్లను కోరాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల కోసం అవసరమైన స్థలాలను కలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేశారు. మొత్తం 2,60,000 ఇండ్లు మంజూరు చేశాం. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 14,224 ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1,217 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ప్రజలు నివాసం ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 9,588 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఒక వాస్తవం సభ ముందు పెట్టదలుచుకున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎక్కువ వర్కింగ్ ఏజెన్సీలు ఈ పనుల్లోనే ఉన్నాయి. రెండో కారణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ లాభం ఉండే అవకాశం లేదని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయినా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించింది. ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంటును 230 రూపాయల ధరకే ఇచ్చేటట్టు 31 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం.
అనుకున్న ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు సాధించుకున్న స్వరాష్ట్రంలో పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నివాస గృహాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధత ఉన్నదని సవినయంగా సభకు తెలియజేస్తా ఉన్నాను. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు నా తెలంగాణ